శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అఫ్సన్ రాజేష్ గారు. నమస్కారం స్వామి. కల్తీ నెయ్యి విచారణలో భాగంగా ధర్మారెడ్డి గారిది అయిపోయింది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారి వంతు వచ్చింది. కానీ సుబ్బారెడ్డి గారు అనారోగ్యరీత్యా ఆయన ఇంటి దగ్గరికే ఇప్పుడు విచారించడానికి వీళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఒకటి కంపారిజన్ చేసుకోవాలి రాజేష్ గారు. మీకు రామోజీరావు గారి సిచ్యువేషన్ అప్పుడు గుర్తుంది కదా మీకు? ఆ టైంలో ఆయనకు అప్పుడు 84 సంవత్సరాలు. ఆ టైంలో వీళ్ళు వెళ్ళి ఆ వీడియోలు తీసి సర్క్యులేట్ చేశారు. సో ఇప్పుడు కూడా సేమ్ ఇప్పుడు విచారణకు వెళ్తున్నారు కదా, ఇప్పుడు కూడా ఆ వీడియోలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇక్కడ రెండు భిన్న ప్రభుత్వాలు, ఇద్దరు భిన్న పాలకులు, వాళ్ళు వ్యవస్థలకి ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తారు అన్న అంశం ప్రాతిపదికగా ఆ రోజు రామోజీరావు గారికి సంబంధించిన విచారణ ఫోటోలు వీడియోలు బయటకు వచ్చిన విధంగానే రేపు వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా బయటకు వస్తాయనంటే నేనైతే రావని అనుకుంటున్నా. కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా నా ఆధిపత్యాన్ని రామోజీరావు గారికి పరిచయం చేయాలి అని చెప్పని ఆయన ఫీల్ అయ్యారు. ఆ రోజు తన ఆధిపత్యాన్ని పరిచయం చేయాలి అనుకున్నారు. నేను కావాలి అనుకుంటే ఎక్కడ ఏ స్థాయిలో ఏ హోదాలో మీరున్నా కూడా మిమ్మల్ని ఒక కేసులో నిందితుడిగా నా రాష్ట్రానికి ఈడ్చుకొచ్చి నేను విచారణ చేయగలను అని చెప్పని ఆయన ఫీల్ అయ్యారు. కాబట్టి అసలు ఏ ఒక్క మార్గదర్శి చిట్ హోల్డర్ కూడా ఫిర్యాదు చేయకున్నా కూడా మార్గదర్శి చిట్స్లో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పని వాళ్లే సుమోటోగా కేసులు నమోదు చేశారు, విచారణ జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మార్గదర్శి కార్యాలయం నుంచి ఒక్క ఫిర్యాదు నమోదు కాకున్నా కూడా చిట్స్లో డిఫాల్టర్గా తేలి వాళ్ళకి ప్రాపర్ షూరిటీసు సమర్పించని వ్యక్తులను ఒకరిద్దరిని మీడియా ముందుకు తీసుకొచ్చి నాడు విజయవాడ కమిషనర్ కాంతిలాల్ రాణా టాటా, నాడు సిఐడి చీఫ్ సంజయ్, ఇటువంటి వాళ్ళతోటి మార్గదర్శి మీద ఆరోపణ చేపిస్తూ మార్గదర్శి సిబ్బందిని ఇబ్బందులు పాలు చేస్తూ ఎలా అయినా సరే మార్గదర్శిని మూపించాలి అని చెప్పని ఒక కుట్రతోటి కుతంత్రాలతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. దానిలో భాగంగానే రామోజీరావు గారిని ఎలా అయినా అరెస్ట్ చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయాలి, ఏ ప్రాతిపదిక మీద అరెస్ట్ చేయాలి, ఆయన వల్ల జరిగిన నష్టం ఏంటి, ఆయన వల్ల ఎవరికి అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగిందని ఏ ఒక్కరూ ముందుకొచ్చి కేసులు నమోదు చేయకుండా ప్రభుత్వమే తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టి తమ అధికార సందర్భంలో రామోజీరావు మాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు కాబట్టి రామోజీరావుని తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని ఒక కృతనిశ్చయంతో ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా ట్రై చేసింది. ఆ రోజుల్లో మీరు చెప్పినట్టుగానే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. విచారణకి నేను అమరావతికి రావడానికి నాకు సాధ్యం కాదని చెప్పని తెలియజేసిన మీదట సరే మేమే మీ ఇంటికి వస్తామని చెప్పని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆయన విచారణకు సహకరించారు. కానీ ఆయన బెడ్ రిడెన్ అయి ఉన్నారు. ఆ బెడ్ రిడెన్ అయ్యున్న ఫోటోలని ఇప్పుడు రేపు మనం ముసలాళ్ళం కావా, 84 సంవత్సరాల వయసులో ఆయన మీరు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నప్పుడు ఆ సమాధానాలతోటి మీరు కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ కాలేదు అంటే మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఆయన ఆ మంచంలో ఉన్న ఆ ఫోటోలని వీడియోలని ఆయన ప్రశ్నిస్తున్న వీడియోలని బయటికి విడుదల చేసి ఆయన ఏదో మేము చాలా అపప్రద పాలు చేసాం, అవమానించామని చెప్పని తాత్కాలికంగా ఆనందం పొందారు. అయితే వాళ్ళు గమనించుకోవాల్సింది ఇది రామోజీరావు గారికి పరిమితం కాల. మీరు మాజీ మంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి, ఆ రోజుల్లో శాసనసభ్యుడిగా ఉండి 2014-19 మధ్య కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు గారు ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని డిశ్చార్జ్ అయి ఉన్నారు. అటువంటి వ్యక్తి మీద వందలాది మంది పోలీసుల్ని ఇంటికి పంపించి ఆయన హాస్పిటల్ నుంచి ముందు రోజే డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఎక్కడికి పారిపోవటంలా. ఆయన మీద ఏదైనా ఆరోపణలు ఉంటే ఆయన్ని విచారణకు పిలుస్తూ ఒక నోటీస్ ఇవ్వచ్చు. ఆ విచారణకు ఆయన సహకరించుకుంటూ ఉంటే అప్పుడు మీరు అరెస్ట్ చేశారంటే అర్థం ఉంది. ఏ నోటీసులు ఇవ్వకుండానే ఏకాఏకిన వందలాది మంది పోలీసులతో ఇంటిని చుట్టుముట్టి ముందు రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఉన్న పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉన్న ఆయన్ని అరెస్ట్ చేయించి
650 కిలోమీటర్లు ఆయన్ని కారులో కూర్చోబెట్టి ప్రయాణం చేయించి, ఆయన బ్లీడింగ్ అవుతుంటే, నరకం చూస్తుంటే ఆ పెయిన్‌లోనే ఆయన్ని శ్రీకాకుళం నుంచి అమరావతికి తరలించి, గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించి, చివరికి అంతిమంగా ఆయన హాస్పిటలైజ్ అయ్యి, ఆయనకి కోవిడ్ సోకి ఇంతగా వేధింపులకు గురి చేశారు. సరే గురి చేశారు. ఆయన అవినీతికి సంబంధించి ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో 350 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని ఆరోపణలు మోపారు. ఈ ఆరోపణలకు సంబంధించిన నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు కోర్టుకు సబ్మిట్ చేశారా? 2024 జూన్ 4న ప్రజల చేత ఎన్నికల్లో తిరస్కరించబడే వరకు మీరే పాలకులుగా ఉన్నారు. అయినా సరే మరి మీ పాలనా హయాంలో అచ్చెన్నాయుడు గారికి సంబంధించిన, ఆయన అవినీతికి సంబంధించిన ఏదైనా కేసెస్, ఛార్జెస్ ఎస్టాబ్లిష్ చేయగలిగారా? ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే దాంట్లో నాడు మీ ఏసీబీ నుంచి ఫైల్ చేసిన పిటిషన్ ఏంటి అంటే, అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని చెప్పని. అంటే ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మీ దగ్గర లేనప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ఎందుకు అన్ని 100 కిలోమీటర్ ప్రయాణం చేయించారు? ఎందుకు జైలు పాలు చేశారు? రామోజీరావు గారి విషయంలో కూడా ఆయన వల్ల జరిగిన తప్పేంటి అనే నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు మీ దగ్గర లేవు. మీ దగ్గర ఉంటే వాటి న్యాయస్థానానికి సబ్మిట్ చేసి ఉండాలి. కానీ ఆయన్ని అవమానించటమే లక్ష్యంగా, మేము రామోజీరావుతో ఎలా హ్యాండిల్ చేశామో చూడు అని చెప్పని రామోజీరావు గారి స్థాయిని సమాజంలో పలచన చేయాలని చెప్పని అనుకున్నారు. మీరు చేశారు. మీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. అరే ఒరే అని చెప్పని మీ సోషల్ మీడియా ద్వారా దూషింపజేశారు. మా జగన్మోహన్ రెడ్డి స్థాయి చూడండి, మా వాడి హోదా చూడండి అని చెప్పని. మీ వాడి స్థాయి హోదా ఏంటనేది జూన్ 4 ప్రజలు చూపించారు. కానీ రామోజీరావు గారు ఈ నేరానికి పాల్పడ్డాడు అని చెప్పని ఆయన కాలం చేసే వరకు మీరు నిర్ధారణ చేయలేకపోయారు. ఆనాటి మీ నాయన నుంచి ఈనాటి కొడుకు దాకా ఇవాళ మీ వంతు వచ్చింది. మీ పాలనా హయాంలో మీ చిన్నాయన వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా కొనసాగిన కాలంలో తిరుమల శ్రీవారి ప్రసాదంగా వినియోగించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది అని చెప్పని ఆరోపణలు వచ్చాయి. విచారణ జరుగుతూ ఉన్నాయి. మీ చిన్నాయనే స్వయంగా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వ సిట్టు ద్వారా కాదు, సుప్రీంకోర్టు పర్యవేక్షణ విచారణ జరిపించండి అని చెప్పని అభ్యర్థించిన మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈరోజు సిబిఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారులు కలిసి జరుపుతున్న విచారణలో కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది. ఆ కల్తీ నెయ్యి టెండర్ కట్టబెట్టడంలో వైవి సుబ్బారెడ్డి తప్పులకు చేశాడు. అతనికి జరుగుతున్నది కల్తీ నెయ్యి సరఫరా అని చెప్పని తెలిసిండి కూడా దాన్ని అడ్డుకోలేదు అని చెప్పని వాళ్ళ స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అవుతున్న తర్వాత, వాంగ్మూలాలు నమోదవుతున్న తర్వాత ఈరోజు వైవి సుబ్బారెడ్డిని విచారణకి రమ్మని చెప్పని వైవి సుబ్బారెడ్డే స్వయంగా సుప్రీంకోర్టుని అర్థించి తెచ్చుకున్న విచారణ కమిషను వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటే అతను మన 13వ తారీఖు విచారణకు రమ్మన్నారు. అనారోగ్య కారణంగా నేను తిరుపతి ప్రయాణించలేకున్నా మీరు హైదరాబాద్లో నన్ను విచారించుకోవచ్చు అని చెప్పారు. మరి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి వయసు రీత్యా ఆయనకి అనారోగ్యం తలెత్తకూడదు అని చెప్పని మనం అనలేం. ఒకవేళ నిజంగానే ఆయన అనారోగ్యం పాలైతే అయి ఉండొచ్చు, ఆయన ప్రయాణం చేయలేకపోయి ఉండొచ్చు. ఆయన్ని విచారించడానికి హైదరాబాదు వచ్చి విచారించుకోమని చెప్పని వాళ్ళ ఆయన సిటీని అభ్యర్థించి ఉండొచ్చు. కానీ ఒకనాడు ఈ వైవి సుబ్బారెడ్డి గారి కన్నా కనీసం 15-20 సంవత్సరాలు పెద్దవాడైన రామోజీరావు గారి విషయంలో అంత హేళనగా, అంత అవమానకరంగా వ్యవహరించిన మీరు ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు తన అనారోగ్యం కారణంగా తాను ప్రయాణం చేయలేకున్నాను అని చెప్పిన మీదట ఇవాళ సిట్టు రేపు 20వ తారీఖు ఆయన విచారించడానికి వెళ్తుంది. ఎలా అయితే మీ పాలనా హయాంలో మీ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా రామోజీరావు గారి ఫోటోలు, వీడియోలు తీసి మీడియాకి, సోషల్ మీడియాకి విడుదల చేశారో అలాగే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి విషయంలో కూడా వ్యవహరించాలా? వైవి సుబ్బారెడ్డికి సంబంధించి కూడా ఆయన అనారోగ్యానికి సంబంధించి అనారోగ్యం పాలయ్యి ఉండి విచారణకు హాజరు లేకున్న స్థితి గురించి ఫోటోలు, వీడియోలు తీసి ఆయనను కూడా అవమానించాలా బయట? అంటే నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష అన్నట్టుగా మీరు ఏ సాంప్రదాయాన్ని పరిచయం చేశారో, మీ అధికారాన్ని మీ ప్రత్యర్థులను ఎంతగా అవమానించడానికి వాడుకున్నారో, సాధనంగా వినియోగించారో
అదే స్థాయిలో ఇవాళ మీ చిన్నాన్న విషయంలో కూడా, ఎందుకంటే మీ ద్వారా నియామకం చేపట్టబడ్డ టీటీడీ చైర్మన్ ఈరోజు మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన పాలనా హయాంలో తప్పు జరిగింది అని ఆల్రెడీ ఇప్పటికే నిర్ధారణ అయింది. ఆ తప్పులో ఈయన పాత్ర ఎంత అనేది నిర్ధారించుకోవడానికి వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు. మరి అటువంటప్పుడు మీరు చేసిన అవమానాలే మీ కుటుంబ సభ్యులు కూడా చేయాల్సి వస్తే దీన్నే కర్మ రిటర్న్స్ అంటారు. ఈ తప్పు జరిగిందనేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది తప్పు జరిగిందనేది. అయితే ఇక్కడ మళ్ళీ ఈ విచారణ కొనసాగుతూనే ఉంది అనుకున్నాం. ఇలా కొనసాగుతూనే ఉంటుందా, లేకపోతే ఏమన్నా అంటే అట్లా కాదు. ఇప్పుడు తప్పు జరిగింది, తప్పు ఎవరి ప్రమేయంతో జరిగింది, ఎవరి ఆదేశాలతో ఈ తప్పు జరిగింది, నిర్ణయాధికారం చేతిలో ఉండి ఎందుకు ఈ జరుగుతున్న తప్పును అడ్డుకోలేదు, ఎవరి మీద ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకోలేదు, వీటిని అంటే తప్పు జరిగింది అనేది నిర్ధారణ అవుతుంది. తప్పు చేసిన వ్యక్తులు పాత్రదారులు, ఈ తప్పు వెనుకున్న సూత్రధారులు ఎవరు అది నిర్ధారణ కావాల్సి ఉంది వాళ్ళ. కరెక్ట్. ఇప్పుడు అది టీటీడీ ఈఓ స్థాయిలో జరిగిందా, టీటీడీ చైర్మన్ స్థాయిలో జరిగిందా? సాక్షాత్తు టీటీడీ ఈఓ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి మైసూర్ ల్యాబ్లో ఈ సరఫరా అవుతున్న నెయ్యి కంటామినేటెడ్ నెయ్యి అనేది నిర్ధారణ అయినా కూడా అదే నెయ్యి సరఫరా ఎందుకు కొనసాగించారు? వీటి విషయంలో ఖచ్చితంగా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరెవరి ప్రమేయంతో సంవత్సరాల తరబడి శ్రీవారి ప్రాంగణాన్ని మలినం చేశారు, అపవిత్రం చేశారు, కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా స్వీకరించే ప్రసాదాన్ని కలుషితం చేసిన వ్యక్తులు ఎవరు అనేది నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ సమాధానాలు వస్తే అంటే ఇక్కడ వ్యక్తులుగా వాళ్ళు ఏం సమాధానం చెప్పారనేది అప్రస్తుతం. వ్యవస్థలుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు డాక్యుమెంటెడ్ అయి ఉన్నాయి. అక్కడ ఇవాళ టెండర్ నిబంధనలు సడలించింది, అలాగే వాళ్ళ ట్యాంకర్లు రిజెక్ట్ చేసి మైసూర్ ల్యాబ్కి పంపించింది, ల్యాబ్ నుంచి వచ్చిన సర్టిఫికేషన్ ఉంది. అయినా సరే వాళ్ళు నెయ్యి సరఫరా ఎలా కొనసాగించగలిగారు, ఎవరు అనుమతితో ఎవరి మద్దతుతో వాళ్ళు ఆ నెయ్యి సరఫరా కొనసాగించగలిగారు? నెయ్యి లాంటి పదార్థం, నెయ్యి కూడా కాదు అది, అది నెయ్యి అన్నా కూడా మనం కూడా తప్పు చెప్తున్నట్టే. మరి ఇంతటి నేరాలకి తప్పులకి పాల్పడ్డ వ్యక్తులు ఇవాళ వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చేటప్పటికి ఇవాళ వయసు, ఆరోగ్య పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎస్, నిజంగానే సిక్ అయ్యారని అనుకుందాం. సిక్ అయినా కూడా అతను విచారణ ఎదుర్కోవాల్సిందే. మరి సిక్ అయి ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని విచారించే సందర్భంలో నాడు జగన్మోహన్ రెడ్డి చేయించిన క్రౌర్యానికి, రామోజీరావు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన ప్రవర్తనకి అనుగుణంగానే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా స్పందిస్తే ఇవాళ వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన ఫోటోలు, అతని అనారోగ్య పరిస్థితులు కూడా ఇవాళ ప్రజల ముందు తేడతలం చేస్తే నాడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుకి నేడు ఎన్డీఏ కూటమి వ్యవహరించే తీరుకి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. కానీ మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రత్యర్థుల్ని ఎవరిని అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా ఏకపక్షంగా వాళ్ళకి సంబంధించిన ఛార్జెస్ కానీ, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కానీ, వాళ్ళకి ఒక నోటీసులు ఇవ్వటం కానీ, విచారణకి పిలవటం కానీ, విచారణకి వాళ్ళు సహకరించిన సందర్భంలో అరెస్టులు చేయటం అనే ప్రక్రియను ఎక్కడ ఫాలో కాల. ఏకపక్షంగా నాడు తన ప్రత్యర్థుల్ని వరుస క్రమంలో అరెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ వాళ్ళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతుంది కాబట్టి వైవి సుబ్బారెడ్డి అనారోగ్య పరిస్థితిలో ఉన్నా, అతను విచారణకు సహకరించలేని పరిస్థితిలో ఉన్నా, అతని వ్యక్తిత్వాన్ని సమాజంలో పలచన చేసే స్థాయి దుశ్చర్యలకి ఎన్డీఏ కూటమి అయితే పాల్పడదనేది వాస్తవం. అలాగే అక్కడ వీళ్ళు విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు అంటే ప్రధానంగా వాళ్ళు విచారణ మీద కేంద్రీకరించి అడిగే ప్రశ్నలు, టెండర్ నిబంధనలు ఎందుకు సడలించారు? ఆల్రెడీ కర్ణాటక రైతు సమాఖ్య నుంచి బెస్ట్ క్వాలిటీని సరఫరా అవుతూ ఉన్నప్పుడు, సంవత్సరాల తరపున అది ప్రూవెన్ ఫ్యాక్టర్ అయ్యున్నప్పుడు వాళ్ళ టెండర్ రద్దు చేసి ఈ లోయెస్ట్ ప్రైస్ అనే ప్రాతిపదిక మీద లీస్ట్ క్వాలిటీ నెయ్యి సరఫరా ఎందుకు మీరు అందుబాటులోకి అమల్లోకి తీసుకొచ్చారు? చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగానే బోలేబాబా డైరీ వాళ్ళు ఎంటర్ కాగలిగారు. 319 రూపాయల 80 పైసలకి నెయ్యి, అత్యుత్తమ క్వాలిటీ నెయ్యి సరఫరా చేయగలరు అని ఎలా కన్విన్స్ అయ్యారో కూడా వైవి సుబ్బారెడ్డి వాళ్ళ విచారణలో తేడతనం చేయాల్సిన అవసరం ఉంది.